అన్నం తిని వెళ్ళరా. వద్దమ్మా, తర్వాత తింటాను. హలో. ఓ ఎరబాబు, నేనయ్యా పూజ ఫాదర్ని మాట్లాడుతున్నాను. హాయ్, నమస్కారం అండి. నువ్వు చాలా గ్రేట్ అయ్యా. పూజ నాకు అంతా చెప్పింది. ఎవరో లక్కీ ఫెలో. చూడు, ఇది 2 జీవితాలకు సంబంధించిన విషయం. ఒకసారి మీ నాన్నకి నేను మాట్లాడతాను. నానా, చక్రవర్తి గారు నీతో మాట్లాడతారంట. హలో హలో. ఏదేమైనా కత్తిలాంటి కొడుకుని పెంచావాయి. వెరీ గుడ్. వాళ్ళ ప్రేమ గురించి నాకు తెలిసింది. అందుకే వాళ్ళిద్దరిని కలపాలనుకుంటున్నాను. చూడండి చక్రవర్తి గారు, మీ నాన్నగారు అంటే నాకు ప్రాణం అన్న విషయం మీకు కూడా తెలుసు. మీలాంటి పెద్దోళ్ళు మీ బిడ్డ నాకు కొడుకిచ్చి పెళ్లి చేస్తారంటే అంతకంటే అదృష్టం ఏముంటుందండి. పూజ అర్జెంటుగా ఇండియా వస్తానంటుంది. కానీ నాన్నపోయి ఇంకా 15 రోజులు కూడా కాలేదు. ఇటువంటి పరిస్థితుల్లో పూజ ఎర్రబాబు కోసం ఇండియా వస్తారంటే బాగుంటుందా? ఓ పని చేద్దాం, ఎర్రబాబునే లండన్ పంపించండి. ఎర్రబాబుని లండన్ పంపించమంటారా? నా దగ్గరే కొంతకాలం ఉంచుకుని ప్రయోజకుని చేసి నిశ్చితార్థం చేసి మరీ పంపుతాను. ఏమంటారు? చక్రవర్తి గారు, మీ అమ్మాయి నుంచి పెళ్లి చేసి ఆయన ఒక ప్రయోజకుని చేస్తానంటే ఎందుకు పంపినండి? తప్పకుండా పంపిస్తా. ఎర్రబాబుతో మాట్లాడతాను, ఒకసారి ఫోన్ ఇవ్వండి. రే, నీతో మాట్లాడతానంటరా? ఎర్రబాబు, ఓ పని చేయి. నువ్వు రేపు అక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్ వచ్చాయి. అక్కడ నా మేనేజర్ సత్యనారాయణ కలుస్తాడు. అక్కడి నుంచి నువ్వు లండన్ వచ్చే ఏర్పాట్లన్నీ తనే చూస్తాడు. అది కాదండి, ఆ? ఇక్కడ ఇంకా మా చెల్లికి పెళ్లి కాకుండా రే, ఆ బాబాయ్ పిన్నికి కూడా ఎవరున్నారండి? నేను తప్ప. ఇవరా ఏమండి చక్రవర్తి గారు, మా వాడు వస్తున్నాడు, పూజని ఆనందంగా ఉండమని చెప్పండి. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, కమ్ ఆన్ డియర్. థాంక్యూ డాడీ. ఎంజాయ్ యువర్సెల్ఫ్. గో. ఎర్రబాబు, ఎవడ్రా నువ్వు? ఐ హేట్ యు. థ్యాంక్ గాడ్. మల్లెపూలా నువ్వు నవ్వితే వెన్నెలొచ్చి వాలదా, ముద్దబంతిలా నువ్వు నవ్వితే ఆమనొచ్చి వాలదా, మెరుపు తీగలా నువ్వు నవ్వితే పైన మబ్బులన్నీ ఒక్కసారి కరిగి వనరాదా. చందమామలా నువ్వు నవ్వితే పున్నమొచ్చి వాలదా, ఒత్తు పొడుపులా నువ్వు నవ్వితే రే ఎండకాయదా, వానవిల్లులా నువ్వు నవ్వితే నింగి స్వర్గం వచ్చి నేల మీద ఇల్లు కట్టుకోదా. స్వాతి ముత్యంలా నువ్వు నవ్వావా, సంద్రంలో నీరు అమృతమైపోదా, పాల కెరటమై నువ్వు నవ్వితే చెలి నురగంత పెరుగవ్వదా. మేలి వచ్చల్లా నువ్వు నవ్వావా, దివి తారలన్నీ ఇలకు జారి పడవా, రవి కిరణమై నువ్వు నవ్వితే మరి పూలన్నీ మాట్లాడవా. గలగల గోదారై చెలి నువ్వు నవ్వావా, తీరమల్లె నేను తోడు కానా. చందమామలా నువ్వు నవ్వితే పున్నమొచ్చి వాలదా, మల్లె పువ్వులా నువ్వు నవ్వితే వెన్నెలొచ్చి వాలదా, వానవిల్లులా నువ్వు నవ్వితే నింగి స్వర్గం వచ్చి నేల మీద ఇల్లు కట్టుకోదా. సిరిమువల్లే నువ్వు నవ్వావా, సిరులన్నీ చేరి శిరసు వంచుకోవా, శుభమంత్రమై నువ్వు నవ్వితే సురభోగాలు తరించవా. పారిజాతంలా నువ్వు నవ్వావా,
తుదిలేని శాంతి మనకు సొంతమవదా ఇంటి దీపమై నువ్వు నవ్వితే ఇలా దైవాలు కొలువుండవా విరహపు సెలయేరై చిలిపిగా నవ్వావా, మోయలేని హాయి కడలికానా. మల్లె పువ్వులా నువ్వు నవ్వితే వెన్నెలొచ్చి వలదా ఒత్తు పొడుపులా నువ్వు నవ్వితే రేయి ఎండకాయదా, వానవిల్లులా నువ్వు నవ్వితే నింగి స్వర్గం వచ్చి నేల మీద ఇల్లు కట్టుకోదా. టాయిలెట్ లో సెంట్ కొట్టారేటి? ఎలా ఉందిరా బారు? ఈ టేబుల్ కుర్చీలు ఇండియాలో కూడా ఉన్నాయిలే. ఏడ్సేవలే ఎదవా, ముందు ఎంజాయ్ చేయడం నేర్చుకో. అయితే నీళ్ళు బావ రాతాకెత్తనే. అరే, అరే, అరే. ఇదేంటి బావా బెల్లపాకలాగా ఉంది? లండన్ సర్క్ కదా, అలాగే ఉంటది. ఓహో అయితే ఇంకోటి పోయి. కొట్టు. వద్దు బావా, మనకి గ్లాసులో ఈ చాలా బాటిల్ ఎత్తేస్తానే. అరే రే, రే. రే బులిబాబు, పూజ విషయంలో నేను చేస్తున్న పని కరెక్టేనంటావా? చాలా చండాలంగా చేసావు. నువ్వు బట్టలు కార్లు మార్చినంత ఈజీగా మనుషుల జీవితాలు మార్చేస్తున్నావు. పొగుడుతున్నావా తిడుతున్నావు? రేయ్ బుద్ధునోడు ఎవడన్నా నేను పొగుడుతాడ్రా? బులిబాబు స్లిప్ అవుతున్నావు. రేయ్ అవుతాన్రా, మంతాయనోడు ఎవడన్నా స్లిప్ అవుతాడు. ఒరే అసలు నువ్వు పూజ జీవితంతో ఎందుకు అంతలా ఆడేసుకుంటున్నావు? రేయ్ మర్యాద మర్యాద. నీకు మర్యాద ఎలాగిస్తారా? మంచితనం లేదు, మంచి గుణం లేదు. ఏదో ఇద్దరు వయసులో ఉన్నోళ్ళు ప్రేమించుకున్నారు, వాళ్ళిద్దరికి పద్ధతిగా పెళ్లి చేసి గౌరవం నిలబెట్టుకోవాల్సింది పోయి ఆ ఎర్రబాబు గారు లండన్ వచ్చే ఫిట్టింగ్ ఎందుకు కట్టావురా? రేయ్ బావగా, నేను మందేసిన తర్వాత నాకు బావైనా ఒకటే, ఆడి బావమరిదైనా ఒకటే. చంపేస్తాను రేయ్. అసలే ఈ బుల్లిబాబు గారు లంకపల్లిలో పులే. వస్తున్నావా? మందు ఎలా ఉంది? ఏడు సేవలే, ఇంతకంటే స్ట్రాంగ్ బోల్డ్ తాగా. ఇది అసలు మందేనా? ఇదేంటి బా, ఒక్క దెబ్బ మొత్తం దిపింది. నువ్వు తాగింది మందు కాదురా, కూల్ డ్రింక్. రేయ్ బులిబాబు, నువ్వు బాగానే అర్థం చేసుకున్నావురా. పూజ ఇండియా వెళ్ళదు, ఎర్రబాబు లండన్ రాలేడు. ఎలా బావా? చెప్పను రా, చేసి చూపిస్తాను. రా. అమ్మా ఏయ్ రాజ్యం ఏంటే? ఆ? అది కాదండి, వాణి గట్టిగా 2 రోజులు వదిలి ఎప్పుడు ఉండలేదు. ఇప్పుడు దేశంగా దేశం వెళుతున్నాడు. ఎక్కడికే దేశంగా దేశం వెళ్ళేది? ఫారెన్ అంటే వారానికి 2 సార్లు వెళ్తున్నారు ఇప్పుడు. రేయ్ నాన్న పద. నానా నువ్వు ఎక్కడికి? నేను కూడా వస్తారా బస్ దాకా? బాబాయ్ మేము ఉన్నాం కదా. నువ్వు వస్తే నేను వెళ్ళలేను. అన్నయ్య ఏంటే బుజ్జి నువ్వు కూడా జాగ్రత్త. జాగ్రత్త బాబు. పదరా. బాబాయ్ నువ్వు ఆగు, మేము ఎక్కించొస్తాం కదా. అదేంట్రా, బా, కనీసం నువ్వు రేవు వస్తే దాకా- అక్కడ తట్టుకోలేవు, నువ్వు వదరా. బాబాయ్ నువ్వు బయట ఏం కాదు నాన్న. అరే బాగా పదరా, నువ్వేం బాధపడకు బాబాయ్. Please insert the phone card. Please insert the phone card. Please insert the phone card. ఏండి అండి You tell me? ఎర్రబాబు ఇండియా. Okay. ఫోన్ హౌ? Oh, insert the phone card. Then you dial the number. Then you get through. Fine. Good luck. ఏ అబ్బా. Hello. Hi. How are you? Hi.
Yeah. Yeah. I'll talk to you later. Okay. Yeah. Yeah. Yeah, I am sorry. Oh my God. Hey, go. Hey, you go. What do you want? ఐ వాంట్ Uh, యూ you want me? యా For what? యూ Ah. మీ Ah. మ్యూచువల్ అండర్స్టాండ్ ఒక మొగోని ఉండి నాతో మ్యూచువల్ అండర్స్టాండింగ్ రా లండన్ ఎవరు దొరకలేదు నీకు హాయ్ మీరు తెలుగు రండి